కట్టప్ప అంటే ప్రతి ఒక్కరికి బాహుబలి సినిమా గుర్తొస్తుంది. కానీ కావలిలో మాత్రం ఓ నాయకుడు గుర్తొస్తున్నాడట. కావలి రాజకీయం నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆయన తీవ్రంగా చర్చించుకుంటున్నారట. ఆయన చేసిన వెన్నుపోటు గుర్తు చేసుకుంటున్నారట. ఇంతకు ఆ కట్టప్ప ఎవరు? ఎవరికి వెన్నుపోటు పొడిచాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వస్త్ర వ్యాపారంలో రెండవ ముంబైగా పేరు గడించి రాష్ట్రంలో ఓ గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి కావలి నియోజకవర్గ రాజకీయాల్లో ఇప్పుడు కట్టప్ప కథ నడుస్తోంది. ఆ నాయకుడు ఎవరో కాదట, కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి అన్న టాక్ వినిపిస్తోంది. మాజీ శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గతంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ నన్ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేను వెన్నుపోటు పొడిచేందుకు ఆయన పక్కన చేరాడు అని సుకుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో కట్టప్ప ఎవరో అన్నది బహిర్గతమైంది. మాజీ శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2014-2019 ఎన్నికల్లో రెండుసార్లు కావలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత అప్పటి వరకు ఎవరో తెలియని మన్నెమాల సుకుమార్ రెడ్డి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పంచన చేరాడు. చేరిన కొద్ది రోజులకే సుకుమార్ రెడ్డిని కావలి ఏఎంసీ చైర్మన్గా చేశాడు అప్పటి ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అప్పట్నుంచి సుకుమార్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ అంతా తానై వ్యవహరించి కావలి షాడో ఎమ్మెల్యేగా పేరు గడించాడు. రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో కొంతకాలం గడుపుతూ ఉండడం సుకుమార్ రెడ్డికి బాగా కలిసొచ్చిందట. దీనికి తోడు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పూర్తిగా పెత్తనం అప్పగించడంతో సుకుమార్ రెడ్డి పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డ చందంగా తయారైంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తాను చెప్పిందే వేదంగా అధికారులు, నాయకులు సహకరించడంతో ఇటు రాజకీయంగా అటు ఆర్థికంగా బలపడ్డాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిసేంతగా పరిచయాలు పెంచుకున్నాడు. ఇక కావలి నియోజకవర్గంలో గ్రావెల్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు తన గుప్పెట్లో పెట్టుకుని కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. ఇంకేముంది, తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్నట్టుగా సుకుమార్ రెడ్డి కావలి ఎమ్మెల్యే సీటుపై కన్నేశాడు అన్న ప్రచారం కూడా అప్పట్లో సాగింది. ఈ క్రమంలో సుకుమార్ రెడ్డి అక్రమాలు పెరిగిపోవడంతో కొంతమంది రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారట. తనకే ఎసరు పెట్టాలనుకున్న సుకుమార్ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారట ప్రతాప్ కుమార్ రెడ్డి. అప్పట్నుంచి సంవత్సర కాలం పాటు పార్టీకి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి దూరమయ్యారు. 2024 ఎన్నికల సమయంలో రాయలసీమ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి నిర్వహించిన కావలి సమన్వయ సమావేశానికి తన వర్గంతో సుకుమార్ రెడ్డి వచ్చారు. అయితే ఆ సమావేశంలో పాల్గొనడానికి ప్రతాప్ కుమార్ రెడ్డి ససేమిరా అనడంతో విజయసాయిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికే మద్దతు పలికారు. దీంతో అక్కడ సుకుమార్ రెడ్డికి అవమానం జరిగిందని సుకుమార్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆ తర్వాత సుకుమార్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రామ్రెడ్డి ప్రతాప్ని ఓడించేందుకు కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థితో జత కట్టాడు అన్న ప్రచారం కూడా అప్పట్లో ఆ నోటా ఈ నోటా వినిపించింది. కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావడంతో అప్పుడు కట్టిన జత వారి మధ్య నేటికీ కొనసాగుతుందట. ఇటీవల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సమావేశమై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై వ్యతిరేక బావుటా ఎగురవేయాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందట. దీనిపై స్పందించిన ప్రతాప్ కుమార్ రెడ్డి నన్ను వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ఇంకొక ఎమ్మెల్యేకి